హాయ్ ఫ్రెండ్స్, హవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మేము శిల్పారాంకి వచ్చామండి. సో చిన్న క్లిప్ తీసాను మీకు చూయిద్దామని చెప్పి. సో చాలా పీస్ఫుల్గా ఉందండి ఈరోజు. అలాగే ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే మన పాతకాలంలో జాతర జరుగుతుంది కదా, అలాగే డమ్ము కొట్టడము, అమ్మవారికి సద్ది మోయడము, ఇలా కొట్టుకోవడము ఇట్లా ఉంటుంది. చిన్నపిల్లలు, అవుట్ సైడ్ పీపుల్స్ అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. మనం ఎప్పుడు ఇంట్లో ఉంటుంటాం కదా, ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు మన పాతకాల పద్ధతులన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ చూసారండి, రోలు, చాట, ఏమైనా బియ్యం వేరడము, మార్నింగ్ టైంలో మన లేడీస్ పనులు చేసుకునేటప్పుడు తాత వాళ్ళు చైర్లో ఉండడము, పిల్లలు ఇక్కడ ఆడుకోవడము, ఇక్కడ అల్లడము. ఇంకోటి ఏంటంటే ఈ నేతవారి ఇల్లు అనమాట. ఇట్లా ఈ నేతవారి ఇల్లు పాతకాలంలో చేతితో మనకి నేత వేసేవాళ్ళు కదా. ఇక్కడ మార్నింగ్ లేవగానే మన పాతకాలంలో తులసి మొక్కకి పూజ చేయడము, సో ఇక్కడ కుండపాత్రల్లో వంటలు అలా చేయడం అనమాట. సో చాలామంది వచ్చి విజిట్ చేసి చూస్తూ ఉన్నారండి. మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఉదయాన్నే జడ వేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక్కడ టెంపుల్ అండి, టెంపుల్లో అమ్మవార్లు అందరూ ఉంటారు కదా. సో అలా బొమ్మలు తయారు చేయడము అట్లా అనమాట. ఇక్కడ రోళ్ళు పిండి దంచడము, సాకలి వాళ్ళు వెనక సైడ్ బ్యాక్ సైడ్ సాకలి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదో సంథింగ్ నాకు అర్థం కాలేదు, లోహ కార్మికులు అంట. సో ఇక్కడ చిలిక దోషం చెప్తున్నారు చూడండి. అలాగే అస్సలు రియల్ మనుషులు ఎలాగ ఉంటారో అలాగే ఉందండి. మన పాతకాలం వాళ్ళని చూసినట్లు ఉంది. ఇప్పుడు జనరేషన్ అంతా వేరు. ఇక్కడంతా రైతు బజార్ అండి. ఎగ్స్ అమ్ముతున్నారు, కూరగాయలు ఇక్కడ అనమాట. విలేజ్ బజార్, గ్రామీణ సంత అంట. సో సేమ్ పాతకాలంలో ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మన సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడు హరిదాస్ ఆవు వస్తుంది కదా అలా. సో సేమ్ అసలు నిజంగా మనుషులను చూస్తున్నట్టే, అప్పటి పద్ధతులను చూసినట్టే ఉంది. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఆవులు, సో పిల్లలండి ఆ రోజు సాటర్డే అయ్యి ఉంటుంది, సాటర్డే. సో ఆ రోజు పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో నాకు హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు కదండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.